ఇక్కడ మనం చూస్తున్నది అన్నా క్యాంటీన్ కదా. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి ఈ అన్నా క్యాంటీన్లు సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయని చెప్పొచ్చు. రాష్ట్రంలో ఎంతోమంది ప్రజలు ఈ అన్నా క్యాంటీన్ని ఉపయోగించుకుంటున్నారు. కేవలం 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్, 5 రూపాయలకే మధ్యాహ్న భోజనం, 5 రూపాయలకే రాత్రి భోజనం అనేది వీళ్ళు సప్లై చేస్తున్నారు. 5 రూపాయలకి ఏమొస్తుందండి, కనీసం తాగుదామంటే టీ కూడా రావట్లేదు. అలాంటిది కేవలం 5 రూపాయలతో ఒక పూట భోజనం వస్తుంది అని అంటే చాలా గ్రేట్ అన్నమాట. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రభుత్వం అయితే చాలా డబ్బుని ఖర్చు చేస్తుంది. అంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది. అయినా కూడా ప్రభుత్వం దీన్ని చాలా ఛాలెంజ్గా తీసుకుని వీటిని సక్సెస్ఫుల్గా రన్ చేయాలనేటువంటి ఆలోచనతో మంచి భోజనం అయితే పెడుతున్నారు. లోపల చాలా హైజీనిక్గా ఉంది. కొన్ని ఛానల్స్లో మనకు చూపిస్తున్న క్యాంటీన్ దగ్గర శుభ్రత లేదు, తర్వాత ఫుడ్ అది బాగుండటం లేదు అని రకరకాల వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల పొరపాట్లు అనేవి లేకుండా ఉండవండి. ఇంత పెద్ద వ్యవస్థను నడిపిస్తున్నప్పుడు చిన్న సమస్యలు అనేవి సాధారణంగా వస్తూ ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ క్యాంటీన్ ఏలూరులో ఉన్నటువంటిది. ఇక్కడ చాలా నీట్గా పరిశుభ్రంగా కనిపిస్తుంది. ఇక్కడ పాత్రలు కడగడం దగ్గర నుంచి భోజనం పెట్టేవారు కూడా చాలా హైజీనిక్గా ఉన్నారు. సో మీరు కూడా ఒకసారి అన్నా క్యాంటీన్ని సందర్శించండి, ప్రభుత్వానికి సపోర్ట్ చేయండి. ఈ ఆహారం విషయంలో మీరు కూడా డొనేషన్స్ ఏమైనా ఇవ్వగలిగితే ప్రభుత్వానికి కొంతవరకు ఇవ్వండి. మరింతమంది మీ పేరు మీద భోజనం చేస్తారు. అన్ని దానాల్లో కంటే అన్నదానం చాలా గొప్పదంటారు. అలాంటిది కేవలం 5 రూపాయలకి భోజనం పెట్టేటటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అంటే మన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ఇక్కడ ఇంకా మీకు లోపల జరిగే భోజనాలు ఇవన్నీ కూడా నేను చూపిస్తాను తర్వాత. ఇది చూడండి, చాలా బాగుంది ఈ ప్లేస్ కూడా. మనకి ఇది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇక్కడ కేవలం పేద సాధలే కాదండి, దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు మధ్యాహ్నం హోటల్స్కి వెళ్ళి అక్కడ 100 రూపాయలు వెచ్చించి మరీ భోజనం చేయాల్సి వస్తుంది. హోటల్స్లో అయితే ఈ మధ్య కాలంలో 100-120 రూపాయలు కూడా హోటల్స్ వాళ్ళు తీసుకుంటున్నారండి. టిఫిన్ అయితే కేవలం 2 ఇడ్లీ ఇచ్చి 35 రూపాయలు అలా తీసుకుంటున్నారు. ఇంకా రిమైనింగ్ టిఫిన్స్ అయితే 50, 60, 80 రూపాయలు కూడా ఉన్నాయి. భోజనం అయితే 100, 120, 150 అలా కూడా అనిపిస్తున్నాయి. సో ఇది ఇంత ఎక్స్పెన్సివ్ పరిస్థితి ఉన్నప్పుడు ఇలా 5 రూపాయలకి భోజనం అనేది సప్లై చేయడం అనేది చాలా గ్రేట్ అని చెప్పాలి. కేవలం 5 రూపాయలకి భోజనం అనేది దొరుకుతుంది అని అంటే ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రోగ్రాం అండి. ఇది మనందరం కూడా సక్సెస్ చేద్దాము. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది. ఇది గవర్నమెంట్ ప్రమోషన్స్ కోసం ఏమీ చేయడం లేదు. మీ అందరూ ఒకసారి సందర్శించండి. బాగుంటే మీరు కూడా అప్రిషియేట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. 10 మందికి భోజనం పెట్టేటటువంటి ప్లేస్ కాబట్టి మీరు కూడా ఒకసారి చూడండి. చూడకుండా విమర్శలు చేయడం, రకరకాల అంటే ఇక్కడ అది అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది విమర్శలు చేయడం, తర్వాత బ్యాడ్గా ప్రోపగండా చేయడం ఇలాంటివి కాదండి. పార్టీలకు అతీతంగా, మతాలకు, కులాలకు అతీతంగా మీరందరూ కూడా ఒకసారి సందర్శించండి. బాగుంటే కనుక ఎంకరేజ్ చేయండి. ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తే చాలామందికి కడుపు నింపడానికి ఇదొక మహత్తరమైనటువంటి ప్రోగ్రాం అవుతుంది. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్తో కోసం నా ఛానల్ని వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.